ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను ఎప్పుడు. సో నా మనసులో కూడా ఎప్పుడు అలాంటి ఆలోచన రాలేదు. నేను చాలా చాలా బాధపడుతున్నాను. ఎంత బాధపడుతున్నానంటే ఇప్పటికే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని. ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు బయటకి ఎక్కడికి పోయినా మీ ఇద్దరు కలిసే చేయండి ప్రాజెక్ట్. 1940లో ఉన్నారు, ఈ జనరేషన్కి రండి, యు ఆర్ నాట్ అప్డేటెడ్ అని ఎవరు అనలేదా? 60/24 అంటారు, 60/24 అంటారు. అంటే మనడు 60లో ఉన్నాడు, మేము ఎంత ఏజ్లో ఉంటే మేము యంగ్గా ఉంటే నువ్వేమో 60లో ఆలోచిస్తున్నావు నువ్వు అని. జాబ్ లేదు, సాఫ్ట్వేర్ భూమి పడిపోయింది, మేము ఇంట్లో పడ్డాము. బెంగళూరు అటు ఇటు బాగానే రెజ్యూమ్స్ పంపించాము పెద్ద పెద్ద కంపెనీస్కి. 5,000 ఇస్తాం 2 years అగ్రిమెంట్ అన్నారు, జస్ట్ 5,000కి. వద్దు, హ్యాపీగా ఇంట్లోనే ఉంటా, కష్టం వద్దు అనుకుంటే ఇంట్లోనే ఉన్నాను. ఇంటికి వస్తే మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటారు అనేవాళ్ళు. అమ్మ పెద్ద అబ్బాయి గురించి మీకెందుకు అమ్మా, వచ్చిన పని మీరు చూసుకొని పోవచ్చు కదా. బాబు ఏం చేస్తున్నావు, మీ పెద్దోడు ఏం చెప్తుండు, మీ పెద్దోడు ఏం చెప్తుండు, ఎక్కడికి పోయినా అదే అడుగుడు. మా అమ్మ వచ్చి నన్ను ఇటు చూసేది, ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయేది అనమాట. హిందూయిజంని బాగా సేవ్ చేసి ఈరోజు ఒక స్టేజ్ నిలబెట్టిందంటే నేను ప్యూర్గా చెప్తున్నాను సిక్కిజం. ఇవన్నీ నాకు నచ్చదు, అసలు నచ్చదు. మనలాగా మనం ఉందాం, ఓకే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మనకి. సో అదొకటి ఉంటుంది. కానీ నాకు తక్కువ చేసి మాట్లాడితే నాకు వచ్చేస్తుంది అన్నమాట కోపం, ఎక్కడలేని కోపం వస్తుంది. సో నాకు అది నచ్చదు.